గతంలో వాళ్ళ యొక్క పిల్లలకు సంబంధించి 100% కానీ 50% కానీ ఎడ్యుకేషన్ సబ్సిడీలు అయి ఉండేది సార్. ఇటీవల కాలంలో కొన్ని విద్యా సంస్థలు వాటికి సుమత వ్యక్తం చేయట్లేదు. అలాగే గత ప్రభుత్వంలో ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్ లో రెన్యూలే జరుగుతున్నాయి, కానీ మరి ఇప్పుడు పక్కన ఇచ్చే విధానం మీద మీరు ఏదైనా ఇన్సైటివ్ తీసుకోబోతున్నారా? ఇవాళ అట్లాగే నివేశన స్థలాలు గృహాలకి సంబంధించి అక్రెడిషన్ కార్డ్స్ సంబంధించి గత ప్రభుత్వం 2014-19లో 21,000 మందికో 22,000 మందికో అక్రెడిషన్ కార్డ్స్ ఉంటే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దాన్ని 12,000కు 11,000కు కుదించేసింది, తగ్గించేసింది. ఈ ప్రభుత్వం జర్నలిజంలో ఉన్న ప్రతి సోదరుడికి నిబంధనల ప్రకారం ఎక్కువ మందికి ఇవ్వాలనే ఆలోచనతో ఒక కొత్త పాలసీ తీసుకురావడంలో కొంత ఆలస్యం జరిగింది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, వీళ్ళకి ఏ విధంగా అవకాశం కల్పించాలి అనే ఆలోచనతో మేము దేశవ్యాప్తంగా ఉన్న పాలసీస్ని, ఇతర రాష్ట్రాల్లో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం పాలసీని కానీ వీటన్నిటిని స్టడీ చేయటం, సో దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటానికి ఆలస్యం జరిగింది. సో ఇటీవల ఒక నెల 15 రోజుల క్రితం మన కేబినెట్ ఆమోదం కూడా అక్రెడిటేషన్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఆల్రెడీ కమిటీస్ వేయబోతున్నాం. నాకు తెలిసి ఈ నెలాఖరికి కానీ వచ్చే నెల 15 కల్లా మేము అక్రెడిటేషన్ కార్డ్స్ జారీ చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నీకు ఆ రింగ్ రోడ్ ఒక్కటే దీనికి మార్గం. ఎక్కడన్నా పార్కింగ్ స్థలాలను కూడా మనం ఐడెంటిఫై చేసి పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తే కూడా కొంత తగ్గుతుంది. ఏదైనా ట్రాఫిక్ కంట్రోల్స్ అంటే ఒక చోట 1 వే కానివ్వండి, లేకపోతే ఆటోలు నిలబెట్టకూడదు, ఇటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎస్పీ గారితో చెప్పి డిస్కస్ చేసి అవసరమైతే అటాచ్మెంట్ లాగా ఇస్తారు. ఇది కంప్లీట్ ట్రాఫిక్ స్టేషన్ కాదు, కానీ ఒక 9 మంది ఒక యూనిట్ ఉంటుంది. అంటే 5 కానిస్టేబుల్స్, 9 మంది కానిస్టేబుల్స్, దాని మీద ఒక హెడ్ కానిస్టేబుల్ సంథింగ్ ఏదో వాళ్ళ నామ్స్ ప్రకారం ఒక యూనిట్ ఉంటుంది. ఆ యూనిట్ నిన్న మన నూజివీడుకి శాంక్షన్ చేయమని చెప్పేసి కోరుతున్నాను. ఎస్పీ గారిని ప్రయత్నం చేస్తాను. అది ఎప్పటి నుంచో వచ్చిన సమస్య.